వెడ్డింగ్ కార్డ్ వాట్సాప్లో వచ్చింది కదా అని ఓపెన్ చేస్తే మీ అకౌంట్లో డబ్బు ఖాళీ అవుతుందని మీకు తెలుసా? పిచ్చి పలు రకాలు అన్నట్లు మోసం కూడా అంతే. ఇందుకోసం రకరకాల ఎత్తుకు పై ఎత్తులేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. ఇందుకు మహారాష్ట్ర హింగోలీకి చెందిన ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అడ్డంగా బుక్ అయిపోయారు. ఆగస్టు 30న పెళ్లి ఉందంటూ వాట్సాప్లో ఒక ఇన్విటేషన్ వచ్చింది. పెళ్లికి రండి, ఆనందం, గేట్లు తెరవడానికి తాళం, ప్రేమ అంటూ కవిత్వం అందంగా కనిపించడంతో ఆ వ్యక్తి దాన్ని ఓపెన్ చేశారు. అదొక ఆండ్రాయిడ్ అప్లికేషన్ ప్యాకేజీ, అంటే ఏపీకే. దాన్ని క్లిక్ చేయగానే అతని డేటా మొత్తం పొందారు సైబర్ నేరగాళ్లు. ఇక అక్కడి నుంచి అతడి ఖాతా నుంచి ఏకంగా 1,90,000 రూపాయల వరకు ఖాళీ చేశారు. తర్వాత అసలు విషయం తెలుసుకున్న బాధితుడు వెంటనే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. శుభమా అని శుభలేఖ చూస్తే ఈ అశుభం ఏంటో అర్థం కావడం లేదని వాపోవడం పలువురు బాధితుల వంతవుతోంది. కొత్త కొత్త దారుల్లో జనాల్ని బురిడి కొట్టించి ఇదిగో ఇలా ఖాతాల్ని ఖాళీ చేస్తున్నారు. అందుకే గుర్తు తెలియని నెంబర్ల నుంచి వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి ఆహ్వాన పత్రికలు, డాక్యుమెంట్స్, వీడియోలు, లింకులు, ఫైళ్లు వస్తూ ఉంటాయి. వీటి జోలికి పోతే ఇక అంతే సంగతులు. ఒక్కసారి ఇలాంటి ఇన్విటేషన్ వంటివి డౌన్లోడ్ చేసుకుంటే ఖేల్ ఖతం. ఫోన్ మొత్తం హ్యాక్ అయిపోతుంది. డబ్బులొకటే కాదు, మన సమాచారం మొత్తం వారి పరమైపోతుంది. తద్వారా మన డేటా మొత్తం వారి కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది. తర్వాత వాటిని అడ్డు పెట్టుకొని బ్లాక్మెయిల్ చేస్తారు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. రీసెంట్గా ఎస్బీఐకి చెందిన ఒక రివార్డు లింక్ కూడా సరిగ్గా ఇలాగే సర్క్యులేట్ అవుతోంది. దాన్ని గాని తెలిసి తెలియక ఓపెన్ చేస్తే ఇక అంతే సంగతులు. ఇలాంటి వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చూస్తే, ఫస్ట్ సపోజ్ ఇన్విటేషన్ వస్తే దానికి అది ఏ రకమో చివరి అక్షరాలు తెలియచేస్తాయి. ఉదాహరణకు వెడ్డింగ్ ఇన్విటేషన్ పేరుతో పీడీఎఫ్ ఫైల్ పంపిస్తే వెడ్డింగ్ ఇన్విటేషన్ పీడీఎఫ్ అని, ఏపీకే ఫైల్ అయితే వెడ్డింగ్ ఇన్విటేషన్ .apk ఆండ్రాయిడ్ అప్లికేషన్ ప్యాకేజ్ అని ఇంగ్లీష్లో ఉంటుంది. ఏపీకే అని ఉంటే డౌన్లోడ్ చేయదని సూచిస్తారు నిపుణులు. ఒకవేళ తెలిసిన వారి నుంచి వచ్చిన మెసేజ్ అయినా సరే ఒక్కసారి పరిశీలించాకే దాన్ని తెరవాలని అంటున్నారు టెకీ ఎక్స్పర్ట్స్.